హలో ఎవ్రీవన్. మా పిల్లోడిని స్కూల్ నుంచి పిలుచుకొని వచ్చేసిన తర్వాత నా రొటీన్ అయితే ఎలా ఉంటుందనేసి ఈ షార్ట్‌లో చూపిస్తానన్నమాట. సో, చూసేయండి. సో, ముందుగా పిలుచుకొని రాగానే ఇద్దరం భోజనం తినేస్తాను. మా పిల్లోనికి పులిహోర కావాలని చెప్పాడు. సో, కొంచెం ఉంచానన్నమాట మార్నింగ్‌ది. ఇప్పుడైతే టొమాటో గొజ్జు, రైస్ అయితే తినేసాము. అండ్ ఇంకా ఈ కాటన్ చీర ఉన్నింది. దీనికి కొంచెం గంజి పట్టాల్సి ఉన్నింది. సో, మార్నింగ్ గంజి తీసి పెట్టుకున్నాను గానీ, దాన్ని ఇప్పుడు సోక్ చేస్తున్నాను. ఒక 10-20 మినిట్స్ ఉంటే బావుంటుందని అమ్మ చెప్పింది. నాకు ఈ గంజి గురించి అంత ఐడియా లేదన్నమాట. సో, అమ్మని అడిగితే ఇలా గంజిలో ఒక 10-20 మినిట్స్ సోక్ చేసేసి, ఇంకా నార్మల్ వాటర్‌లో రిన్స్ చేసేస్తే సరిపోతుందని చెప్పింది. సో, నేను అలా అంతా చేసేసి, ఇంకా బయటైతే డ్రై చేసేస్తున్నాను. యూనిఫార్మ్ అయితే నేను డైలీ వాష్ చేసేస్తాను. అదెందుకంటే మా పిల్లోనికి ఫస్ట్ స్టాండర్డ్ స్టార్ట్ అయింది కోవిడ్ ఎండ్ అయిన తర్వాత అనమాట. సో, అప్పుడు ఇంకా కోవిడ్ ఉంటుంది. కోల్డ్ రాకూడదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేసి ఉన్నింది గదా! అప్పుడైతే నేను డైలీ వాష్ చేసేదాన్ని. సో, నాకదే కంటిన్యూగా వచ్చేసింది. మేము చిన్నప్పుడైతే ఇంట్లో వాళ్ళు ఒకరోజు వదిలి, ఒకరోజు వాష్ చేసేవాళ్ళు. దట్ టూ ఇప్పుడంతా స్కూల్లు 7:30 నుంచి 3:30 దాకా యూనిఫామ్‌లోనే ఉంటారు. నాకు కూడా అలానే ఉంచడం ఇష్టం లేదన్నమాట. సో, ఒక 2 అవర్స్ వేసుకుంటేనే వాష్ చేసేస్తాను. అలాంటిది ఇంకా ఇంతసేపు ఉన్నా గూడా అది చెమట వాసన నాకు నచ్చదు. సో, డైలీ తనొచ్చేసిన వెంటనే వాష్ చేసేస్తాను. వాష్ చేసిన తర్వాత ఇలా లంచ్ బాక్సెస్ అంతా వాష్ చేసేస్తాను. ఇంకా ఇడ్లీకైతే సోక్ చేయలేదనమాట. పప్పు ఉండలేదు. సో, ఇప్పుడు వచ్చేటప్పుడే పప్పు తీసుకొనొచ్చేసి ఇడ్లీకైతే సోక్ చేసేస్తున్నాను. సో, నా రొటీన్ అయితే ఇలా ఉంటుంది. కొంచెం